ఇదొచ్చేసి అన్నోజిగూడలో ఉన్న డీమార్ట్ అండి. ఈ డీమార్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవేకి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఉప్పల్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ వరంగల్ హైవే నుంచి అండ్ ఈ డీమార్ట్ బ్యాక్ సైడ్లో మనకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి మనకి ఫర్ సేల్ ఉందండి. అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్నది వచ్చేసేమో 25 ఫీట్ రోడ్డు. ఇది వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 20 డేస్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షను. అండ్ ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు. ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి విడ్త్ మనకి 18 ఫీట్ వచ్చింది అండ్ డీప్ వచ్చేసేమో 60 ఫీట్లు వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అండి. మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంది. కలరింగ్ కూడా అయిపోయింది. మీకు ఈ మధ్యలో వచ్చేసి గ్లాస్ వస్తుంది అండ్ ఆ పైన వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీకు ఎదురుగా వచ్చేసి మనకి పార్కింగ్ కూడా వచ్చింది. ఇది మొత్తం వచ్చేసి మీకు మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. ఇళ్ళ మధ్యలో ఉంది. అండ్ మీకు ఇక్కడ పార్కింగ్లో చూసుకున్నట్లయితే ఒక 4 బైకులు అయితే ఇక్కడ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేసియస్గా వచ్చింది. అండ్ పార్కింగ్లో మీకు పైన వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి. అండ్ ఇదంతా వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చిందండి ఫ్లోరింగ్ అంతా కూడా. అండ్ ఈ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. ఈ స్టెప్స్కి కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అయితే వస్తుంది గ్రిప్ కోసము. అండ్ ఈ స్టెప్స్ పక్కలే మీకు వాష్ ఏరియా కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మున్సిపాలిటీ పర్మిషన్ అండి. పోచారం మున్సిపాలిటీ. మీకు ఈ ఇంటి నుంచి సరిగ్గా పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. అండ్ ఈ గేట్ దగ్గరే మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే బోర్వెల్ కూడా వచ్చింది. బోర్ వచ్చేసి 350 ఫీట్లు వేశారు. బట్ మనకు వాటర్ మాత్రం 100 ఫీట్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ సంప్ వచ్చింది. సో ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా బోర్ అనేది వీళ్ళు ఎక్కువ వేయించి ఉంచారు. అండ్ బోర్వెల్ కాకుండా మనకి ఈ ఏరియాలో మంచినీటి కనెక్షన్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్కి మొత్తం కూడా కింద నుంచి పై వరకు మంచి డిజైన్ ఉన్న టైల్స్ అయితే రావడం జరిగిందండి. 3D టైల్స్. అండ్ ఈ ఎదురుగా ఉన్న డోర్ ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ వుడ్ మెటీరియల్. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మీకు 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి 2 సైడ్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది గల్లీ సేమ్ ఇట్లానే. అండ్ ఈ డోర్ ఫ్రేమ్లోనే మీకు అక్కడ గ్రిల్ వస్తుందండి సైడ్లో. అక్కడ వచ్చేసి మీకు విండో ప్యానల్ వచ్చింది. సో మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీకు మంచి వెలుతురు అయితే వస్తుంది. ఇది మనం ఎంటర్ అయ్యేది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అండి. ఈ హాల్లోనే మనకు వాల్లోనే టీవీ యూనిట్ అయితే చేయించారు లెఫ్ట్ సైడ్లో. అండ్ మీరు పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. డిజైన్ చాలా డీసెంట్గా ఉంది. అండ్ కలర్ ఆల్రెడీ అయిపోయిందండి. లోపల సైడ్ పెయింటింగ్ అంతా అయిపోయింది. ఎలక్ట్రిక్ వర్క్, ప్లంబింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ డోర్స్, కార్పెంటర్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకొక 15 డేస్లో మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. 58 lakhs. అండ్ ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే 85% వరకు మీకు లోన్ కూడా వస్తుందండి. ఒక 6 to 7 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసి మీరు ఇల్లును సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్కలో వచ్చేసి వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ అయితే రావడం జరిగింది. కిచెన్లో చూసుకుంటే మీకు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ టైల్స్ వచ్చేసి పై వరకు వచ్చాయి. అండ్ వాళ్ళలోనే మనకి షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఈ సబ్జెక్ట్ కూడా ఎల్ షేప్లో వచ్చిందండి. మీకు ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫెసిలిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మీకు యూపీవీసీ స్లైడ్ విండో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియా చూసుకున్నట్లయితే ఇది అన్నోజిగూడ అండి. ఈ ఇంటి నుంచి మీకు వరంగల్ హైవే 1/2 కిలోమీటర్ అండ్ గట్కేసర్ ఓఆర్ఆర్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసేమో మీకు 3 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి మీకు దాదాపు 11 కిలోమీటర్లు వస్తుంది. అండ్ మీకు పక్కలే అనురాగ్ యూనివర్సిటీ, ఎన్ఎంఆర్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయండి. సో మీకు ఎసెన్షియల్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా మీకు వితిన్ 1 to 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో మంచి డెవలప్డ్ ఏరియా. మీకు ఇక్కడ హాల్లోనే టీవీ యూనిట్ పక్కలే మీకు హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుందండి. కానీ దీని పర్మిషన్ వచ్చేసి G+1 పర్మిషన్ ఉంది. అండ్ ఒకవేళ మీరు పైన కట్టుకోవాలన్నా కూడా 3 ఫీట్ వరకు వీళ్ళు ఆల్రెడీ పిల్లర్స్ మీకు పైన ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒకవేళ కట్టుకోవాలనుకుంటే కూడా మీరు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. మంచి స్పేసియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ వచ్చింది. మీకు ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్లో ఉన్న డిజైన్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఈ రూమ్ చూడొచ్చు మీరు వెంటిలేషన్ ఎట్లా ఉందనేది. డోర్ టు డోరు అండ్ విండో టు విండో మనకి అవుట్ సైడ్ వచ్చిందండి. సో దీనివల్ల ఏంటంటే మంచి వెంటిలేషన్ అండ్ మంచి ఎయిర్ అది ఉంటుంది. అండ్ ఇదంతా కూడా 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఎదురుగా వచ్చిందండి, కామన్ వాష్రూము. ఇది వచ్చేసి మనకు ఇండియన్ కమోడ్ అయితే రావడం జరిగింది. 10 ఫీట్ వరకు మనకు హైట్లో టైల్స్ కూడా ఇచ్చారు అండ్ మంచి వెంటిలేషన్ ఉంది.
మీకు ఇది కాకుండా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ కామన్ వాష్రూమ్ కంటే ముందే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి ఉంటుందండి ఎంట్రన్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోపల చూసుకున్నట్లయితే మంచి స్పేసియస్గా ఉంది. ఒక సైడ్ మొత్తం మనకి షెల్ఫ్స్ సబ్జా వచ్చాయి అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది. అండ్ ప్రతి రూమ్కి కూడా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా విండోస్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో వచ్చేసి మీకు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి 2 ఫీట్ గలీ అయితే రావడం జరిగిందండి. సో మనకి ఫ్యూచర్లో ప్లంబింగ్ వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. ప్లంబింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా మీకు తొందరలో ఫినిష్ చేసి ఇస్తారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే మీకు ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ పైనే మన ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా రావడం జరిగిందండి. సో ఇది కూడా మంచి స్పేసియస్గా ఉంది. ఎక్స్ట్రా లగేజ్ ఏదున్నా ఈ లో రూఫ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 58 లక్షలు చెప్తున్నారండి, 58 lakhs. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్. ఈ ఇల్లేమో 100 square yardsలో కట్టారు. 1850 డైమెన్షన్లో ఉంది. G+1 పర్మిషన్ ఉంది. అండ్ మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీలో వస్తుంది. అన్నోజిగూడ ఏరియా మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు. మధ్యలో మీకు ఎట్లాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో దీనివల్ల మీరు మీడియేటర్కి ఇచ్చే కమిషన్ దాదాపు ఒక 50,000 సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది 85% వరకు. లోన్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు. సో అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇల్లు నచ్చితే ఇక్కడ ఉన్న డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన వచ్చేసి 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ చుట్టూ ఏరియా కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ ఇళ్ళ మధ్యలోనే ఉంది ఇల్లు. మంచి డెవలప్డ్ ఏరియా అండ్ పీస్ఫుల్ ఏరియా. మొత్తం కూడా ఎంప్లాయీస్ ఉండే ఏరియా. ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఈ ఏరియాలో మీకు మెయిన్గా. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రాపర్టీ 9 రియల్ ఎస్టేట్ సర్వీసెస్. థ్యాంక్ యూ.